భారత శత్రువు అయిన పాకిస్తాన్‌తో, చైనాతో, భారత మిత్రుడైనటువంటి అమెరికాతో ఇద్దరితోనూ స్నేహం చేస్తుంది పాకిస్తాన్. వాళ్ళ అవసరాలు తీర్చిపెడుతుంది. వీళ్ళ అవసరాలు తీర్చిపెడుతుంది. ఒరిజినల్‌గా చెప్పాలంటే ఒళ్ళమ్ముకునే వేశ్యకి, పాకిస్తాన్‌కి తేడా ఏం లేదు. వేశ్య తన దగ్గరకొచ్చిన కస్టమర్‌ని సంతృప్తి పరుస్తుంది. అదే తన కర్తవ్యంగా భావిస్తుంది. అట్లాగే తనకి ఎవరితో అవసరం ఉందో, తను ఎవరికి అవసరమో వాళ్ళ కోరికలు తీర్చిపెట్టడం పాకిస్తాన్‌కి అలవాటు. అది ఆఫ్ఘనిస్తాన్‌కైనా, ఇరాన్‌కైనా, చైనాకైనా, అమెరికాకైనా. వాళ్ళిచ్చే డబ్బులతో అది బతుకుతుంటుందనమాట. లగ్జూరియస్ లైఫే. కాస్ట్‌లీ ప్రాస్టిట్యూషన్ అనమాట. ఇప్పుడు భారత్ జోలికొస్తుందా? భారత్‌లో మళ్ళీ తీవ్రవాద సంస్థల్ని లేపుతదా? చెప్పలేం. డైరెక్ట్‌గా అట్టించి పంపించకుండా ఇక్కడున్న స్లీపర్ సెల్స్‌ని లేపొచ్చు. ఇక్కడున్నటువంటి వాళ్ళ ద్వారా ఏదైనా యాక్టివిటీ చేయొచ్చు. అడిగితే ప్రపంచానికి అదిగో అని చెప్పొచ్చు. వెంటనే అవునవుని బాకాలు ఊదడానికి అమెరికా మీడియా సిద్ధంగా ఉంటుంది. చైనా మీడియా సిద్ధంగా ఉంటుంది. తద్వారా భారతదేశానికి రాబోయే రోజుల్లో తలనొప్పులు తప్పవు.